ఆడైతే ఒకటి ఉన్నది, అది ఏంటంటే డే బై డే అంట. అదేం అర్థం కావడంలే. రోజు మార్చి రోజా. ఇక్కడ ఉన్నది కదా ఈ బండి, ఇది తలబాత్ బండి అనమాట. అంటే ఇక్కడ డెలివరీ బాయ్స్కి ఇట్టుంటాయి బండ్లు. ఇంకా వాళ్ళ డ్రెస్సులు అయితే ఇంకా ఇక్కడ సైకిల్ చూసినారా, ఇక్కడ ఒక 2 సైకిళ్ళు, ఆడ ఒక 2 సైకిళ్ళు అయితే ఉన్నాయి. పెద్దది కొంచెం ఇది. ఎత్తుక్కుంటున్నా మేడంని. భలే ఉన్నాయి సామాన్లు అయితే. బాయ్ చూడు, ఆడవాళ్ళు అయితే ఎత్తుకొని పోతారు అన్నీ. భలే ఉంది ఇది మెత్తగా. ఎంత రేట్ ఇది? రేటు వేల. ఒక్కరో రోడ్డు రిపేర్ ఉన్నా కూడా మొత్తము ఈ మారిగా పెద్ద పెద్ద బండలు పెట్టేసి మధ్యలో రోడ్డు రిపేర్ చేస్తారు. మేడం గర్ర 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 తిప్పేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది జిద్దా పార్క్ అంట. ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. అంటే ఐక్య ఉంది కదా ఆడ, ఆ ఐక్య పక్కనే ఈ చూడండి ఎట్లా గొడుగు పార్కింగ్ ప్లేస్లో. పొద్దున వచ్చినాము, పొద్దున్న నుంచి మేడం తిరుగుతుంది. ప్రతి ఒక్క షాప్లో పోయి సామాన్లు అయితే తీసుకొని వస్తుంది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పోయి కారు వీగాలు తీసుకున్నాము. టైం అయింది 9 అయింది. మనకైతే బీగాలు వచ్చినాయి. తోఫిక్ బాయి డైలీ రాత్రి పోయేవాడు, ఇప్పుడు పొగలు పోతాడు. పొద్దున్నే బండి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ మేడం వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లోళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు పొద్దున్నే తీసుకొని పోతారు బయటికి. వాళ్ళ కోసం ఏం పోతాడు. వాళ్ళు ఇంకా రప్ప ఆడిచ్చేస్తారు తోఫిక్ బాయిని. వాలీబాల్ అంట, స్విమ్మింగ్ పూల్ అంట, ఏదంటే అవి మొత్తం. వాళ్ళు కోయట్లో ఏమేమి మిస్ అయినారో, అంటే వాళ్ళది కోయట్ అనమాట, సెలవులు వచ్చినాయని ఇక్కడికి వచ్చినారు. అక్కడ మిస్ అయినటన్నీ ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ యాడికి పోవాలన్నా పెద్ద దూరం అయితే ఉండవు, కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ. దగ్గర ఒక 30 కిలోమీటర్లు పోవాలంటే 40 నిమిషాలు 50 నిమిషాలు అట్ట పడుతుంది ట్రాఫిక్ వల్ల. ట్రాఫిక్ లేదనుకో సర్వని 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. సో ఆ ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది అంతే. మిగతా అన్నీ దగ్గరే ఉంటాయన్నమాట. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. టైం 10 అయింది. నేనైతే అన్నం కూడా చేసుకోవాలా. ఇంకా చెప్పు చూసి మేడం బయటికి పోకపోతే చేసుకుందాం అనుకున్నా. కానీ నిన్న కొద్దిగా మిగిలింది అన్నము. ఇంకా ఆమె ఏదన్నా కూర వేస్తే ఆ కూర వేసుకుని తినేది, లేదంటే పచ్చడి ఉన్నది, ఆ పచ్చడి వేసుకుని తినేస్తా. వద్దాం మేడం ఆడిపోతుందా. మేడం అయితే మళ్ళీ రెడ్ సీ మాల్కి అయితే వచ్చింది. ఏదో మళ్ళీ రిటర్న్ అయితే పట్టుకొని వచ్చింది, రిటర్న్ పెట్టేదానికి. నేను ఆల్రెడీ సిగ్నల్ వేసుకున్నాను. ఆయన నువ్వు పోనైనాట అట్టన్న పోయిట్టన్నరా. ఇక్కడ నేను పెడదాం అనుకుంటే ఆడ పెట్టేసిన. ఇక్కడ అయిపోగానే మళ్ళీ హోమ్ సెంటర్కి పోవాలంట. అది వచ్చి సుల్తాన్ రోడ్లో ఉన్నది. ఇది కార్నేష్ రోడ్ అనమాట. ఇది రెడ్ సీ మాల్ ఉండేది. అప్పుడే ఫోన్ చేస్తాను. పార్కింగ్ చేసాను లేదా మేడం, వెంటనే వచ్చేసింది బయటికి. బిన్న రిటర్న్ ఇచ్చేసినట్టున్నది. ఇక్కడి నుంచి మళ్ళీ హోమ్ సెంటర్కి అయితే వచ్చినాము. హోమ్ సెంటర్ కొంపకు కావాల్సినవి ఉన్నాయేమో. ఆడైతే ఒకటి ఉన్నది, అది ఏంటంటే డే బై డే అంట. అదేం అర్థం కావడంలే. రోజు మార్చి రోజా దాడు ఉన్నది డే బై డే. ఇక్కడ ఉన్నది కదా ఈ బండి, ఇది తలబాత్ బండి అనమాట. అంటే ఇక్కడ డెలివరీ బాయ్స్కి ఇట్టుంటాయి బండ్లు. ఇంకా వాళ్ళ డ్రెస్సులు అయితే ఇంకా ఫుల్ కప్పేసుకుంటారు. మొత్తం హ్యాండ్కి కానీ, మొత్తం చెస్ట్కి, కాళ్ళకి, అన్నిటికీ మొత్తం వేసేసుకుంటారు. ఇది సుల్తాన్ రోడ్. ఇది పెద్ద పార్కింగ్. ఇదేందో ఉన్నది ఇక్కడ, ఏదో అర్థం కాదు. ఏసీదే ఇంత డిజైన్ పెట్టినారు బాగా. ఇక్కడ సైకిల్ చూసినారా, ఇక్కడ ఒక 2 సైకిళ్ళు, ఆడ ఒక 2 సైకిళ్ళు అయితే ఉన్నాయి. ఈ సైకిళ్ళు ఇక్కడ పని చేసే వాళ్ళవి ఉంటాయి. అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కదా, క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళవి ఉంటాయి. చూడండి చిన్న సైకిళ్ళు. ఇక్కడ చిన్న సైకిళ్ళు అయినా కూడా పెద్దోళ్ళే దొక్కుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కార్లు ఉండవు కాబట్టి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఆ పక్క 2 ఉన్నాయి. అతను వస్తున్నాడు తలబాత్ అతను. అతనికి ఫుల్గా హెల్మెట్ లేకపోతే పోలీసు వాళ్ళు చూశారనుకో అంతే, ఫైన్ వేస్తారు వాళ్ళకి. హెల్మెట్ ప్రతి ఒక్కటి ఉండాలి వాళ్ళకి. బండిలో బైక్లో రైడర్ ఉంటారు కదా, బైక్ రైడరు సేమ్ అట్టే అనుకో, మొత్తం అన్నీ వేసుకోవాలి వాళ్ళు. అది ఏం లేకపోయినా కూడా వాళ్ళకి ఫైన్ పడుతుంది అనమాట. మొత్తం హెల్మెట్ వేసుకొని పోతున్నాడు.
మేడం ఏమో నన్ను లోపలికి రమ్మనింది క్యాషియర్ కాడికి. వీడిదొచ్చి ఏడున్నది క్యాషియర్ పెద్దది కొంచెం ఇది. ఎత్తుక్కుంటున్నా మేడంని. భలే ఉన్నాయి సామాన్లు అయితే. బాయ్ చూడు, ఆడవాళ్ళు అయితే ఎత్తుకొని పోతారు అన్నీ. ఈ దుండ్లేమో దుండ్లు కార్లో కూడా పెట్టుకోవచ్చు. 45 రియాలంట. ఈ బెడ్షీట్లు భలే ఉన్నాయి బా. భలే ఉంది ఇది మెత్తగా. ఎంత రేటు ఇది? రేటు వేల. ఇక్కడైతే ఉన్నాయి కానీ 140 రియాలు పోయమ్మా. అబ్బబ్బా భలే ఉన్నాయి. ఈ పక్క అన్ని దుడ్లు ఇవి కానీ. ఇవి చూస్తాను అనుకో టైం అయిపోతుంది. మేడం అన్నది ఆడ సామాన్లు తీసుకున్నాం. లోపల పోతాను క్యాషియర్ కాడ రెడీగా ఉన్నది మేడము. కవర్లు పట్టుకొని తీసేసుకున్నా. మళ్ళీ ఇక్కడికైతే వచ్చింది. దీంట్లోకి అయితే పోయింది మేడము. ఇక్కడ చూసారా ఈ రోడ్డు? ఒక్క రోడ్డు రిపేర్ ఉన్నా కూడా మొత్తము ఈ మారిగా పెద్ద పెద్ద బండలు పెట్టేసి మధ్యలో రోడ్డు రిపేర్ చేస్తారు. ఇది రోడ్డు రిపేరు, పైప్ రిపేరు, కరెంట్ రిపేర్ అనుకుంటా. కరెంటు మొత్తం అంతా బ్లాక్ చేసేసినారు. సో మధ్యలో తవ్వి కరెంటు పెడుతున్నారు. ఇక్కడ అంతా కరెంటు పోల్ బయట ఆడే కానీ ఉండవు. కరెంటు వైర్లు కానీ కరెంటు పోల్ కానీ అన్నీ భూమిలో ఉంటాయి. వాళ్ళకి రిపేర్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ పాయింట్ మాత్రమే కట్ చేసేసి ఈ మారిగా బ్లాక్ చేస్తారు. ఇవి కూడా భలే బరువు ఉంటాయి. ఈ క్లాంపులు ఎత్తేదానికి పెట్టుకున్నారు. లారీలు, వీటికి సపరేట్ లారీలు ఉంటాయి. ఆ లారీలు ఎత్తుకొని వచ్చి పెడతారు. మొన్నటిదాకా ఈ రోడ్డు కూడా వేసినట్టున్నారు. కొత్త రోడ్డు కానీ ఇది. రోడ్లు కూడా భలే వేస్తారు. తారు భలే అతుక్కుంటుంది. తారు అయితే ఒకవేళ ఈ తారు ఏడన్నా ఊడిపోయి గుంత పడింది అనుకో వెంటనే వచ్చి మళ్ళీ దాన్ని వేస్తారు. రెడీగా ఉంటారు వేసేదానికి. నీట్గా వేశారు కరెక్ట్గా. మేడం గర్ర 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 తిప్పేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. జిద్దా పార్క్ అంట. ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. అంటే ఐక్య ఉంది కదా ఆడ. ఆ ఐక్య పక్కనే ఈ చూడండి ఎట్లా గొడుగు పార్కింగ్ ప్లేస్లో. మేడం దాంట్లో పోయింది. ఎంతో గార్డెన్కి సంబంధించినట్టు ఉంటాయంట. చెట్లు అవన్నీ ఉన్నాయా? చెట్లు కుర్చీలు అవి ఉన్నాయి. ఆ పక్క బిల్డింగ్ భలే ఉన్నది. నుంచి కనపరాదు. ఆ బిల్డింగ్ అనుకుంటా. ఐక్య పక్కనే ఉన్నది ఇది. ఆ బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ ఎట్లున్నదో. ఇదైతే బాగుంది బా. పార్కింగ్ ప్లేస్లో ఎండ పడకంట నీడకి కొద్దిగా నీడన్నా ఉన్నది. పొద్దున వచ్చినాము. పొద్దున్న నుంచి మేడం తిరుగుతుంది. ప్రతి ఒక్క షాప్లో పోయి సామాన్లు అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు 12:43 అయింది. సామాన్లు అయితే 7 ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే వెనక పక్క డిక్కీలు అయితే పెట్టిన గాజు సామాన్లు తీసుకుంది కదా అవి. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇడిపోయింది. మేడం తీసుకున్న సామాన్లు ఇవన్నీ తీసుకుని అన్ని కవర్లు ఫుల్ దాని నిండా. మేడం తిప్పి చేసింది ఈరోజు నన్ను. నా సెల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. లొకేషన్లు పెట్టుకొని కరెక్ట్గా ఎంత 1:43 టైం ఇంటికి వచ్చేప్పటికి. పొద్దున 10 గంటలకు పోయినాం. అబ్బా ఇంకా ఆమెను ఏదన్నా తినేదానికి అడిగినాం అనుకో ఏం చేయలేదు బ్రదర్ అంటుంది. అడిగి లేదనిపించుకునే మొదలు గమ్మున ఉండేది మేలు. లేదనుకో నేను ఏదైనా అన్నీ అనుకో ఈ మారిగా ఏడ్చా బొమ్మలన్నీ పెట్టేది మెసేజ్ పెడుతుందామా. సో ఎంత పెద్ద మెసేజ్ పెట్టిందో. 2 కప్పులే చేయమనింది మేడము, బియ్యం అన్నీ అయిపోతున్నాయంట అది ఇదని మెసేజ్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళకి స్టోర్ లేదు. కువైట్లో అయితే స్టోరు. ఎంత అన్నం చూసినారు కదా, ఎంతెంత పారేస్తూ ఉన్నామో. ఇక్కడికి వీళ్ళకి స్టోర్లే. వీళ్ళు కొనుక్కోవాల్సిందే. ఒక 10 కేజీలు ప్యాకెట్ తీసుకోవాలన్నా కూడా 100 రియాలు ఏమో ఉన్నది బాస్మతి రైస్. సో అందుకు అన్నానికి వీళ్ళు ఏడుస్తారు. కుబూసులు అయితే బాగా తింటారు. ఇంకా ఆమెను అడిగినాం అనుకో ఇవన్నీ చెప్తుంది రామాయణము. ఎందుకులే ఫోన్ చేస్తాం. ఇంకొక ఆమె చేస్తుంది ఎట్రా స్వామి చచ్చిపోతాను నేను అన్నం కూడా తినలా. హలో ఓకే ఏమో బా ఫోన్ చేసి మరి గివ్ మీ యువర్ ట్రే అనింది బా. సరే ఏమి చదువుతాం తీసుకున్నాం. నాకాడైతే అన్నం ఉంది. ఒకవేళ ఆమె ఈగిపోయినా కూడా ఆ అన్నము ఆ పచ్చడి వేసుకొని తినేద్దాం అనుకున్నా. ఇంకా ఆమె ఫోన్ చేసింది కాబట్టి వద్దనకూడదు. వచ్చే అన్నాన్ని వచ్చే డబ్బుని పోగొట్టుకోకూడదు.
చూద్దాం ఏమి ఇస్తుందో. నిజంగా ఈరోజు ఏ ఊరు కాలిపోతుంది. నాకు తెలిసి పక్కన ఉండే ఊరు కాలిపోతుందేమో ఇచ్చింది. చూసినారా, ఇదేదో చికెన్ స్వీట్ చికెన్ ఏమో. ఈ రోల్ కానీ చికెన్ రోల్ ఏందో వెజిటేబుల్ రోల్ ఏమో. ఇంక ఇది ఎగ్ రైస్ వెజిటేబుల్ అన్నీ వేసి గుడ్డు కొట్టి వేసేది. ఇది సలాడ్ ఈరోజు బాగుంది, బాగా ఫ్రెష్గా. ఇంక ఇది చికెన్, ఇది పైన స్వీట్గా అదే తీయగా ఉన్నది. చికెన్ కేక్ అట. పైన ఉంది కదా ఇదంతా తీయగా ఉంటుంది. జామున్ ఏదైతే ఇచ్చింది ఎట్టో దేవుడి దేవాలి. ఈరోజు కడుపు నిండా తిను నాయనా అని. ఇది బాగుంది చికెన్. तौफीक भाई तुम खाया? अरे ये वीडियो में मत देखो, अच्छा नहीं होगा तो अच्छा बोलो भाई, नहीं तो सब मेरे को. నిన్న రాత్రి ఏం చేసినాడంటే ఉండే మసాలాలన్నీ వేసి చేసినాడంట. చూద్దాం, చికెన్ కూడా ఇచ్చాడు నాకు. బాగుంది, చూసాను. ఏ అచ్చా దేఖనే కా అచ్చా టేస్ట్ కా. अच्छा नहीं हुआ यानी आप जैसा तो टेस्ट नहीं है ना. अच्छा चलेगा, चलता है, कुबूस में चलेगा, बहुत अच्छा. हाँ वो खूब में गाएगा, इसमें नहीं. अच्छा थैंक यू. ये अचार ले लेके जाओ जरा. जरा ले. नहीं मेरा वो रूम में जाना पड़ेगा क्योंकि फोन करेगा, बुद्धि बाबा फोन करता है. अभी इसमें दाल को ले लेके जाओ तो फिर भाई. दिमाग రాత్రి అన్నాడు చికెన్ చేస్తున్నానని. ఎట్ట చేస్తాడేమో అనుకున్నా, కానీ బాగా చేసినాడు, చాలా బాగుంది. కుబుసులోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా తినేసి మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసి ఆమె లేస్తుంది, ఇంకొక ఆమె. వాళ్ళే ఫోన్ చేసి అన్నం ఇచ్చినారంటే నాకు డౌటే. ఆమె చెప్పింటది అన్నం ఈ వెంకీకి బయటికి పోవాలని. ఇంకా పోలేదంటే నా అదృష్టమే. ఎందుకంటే కొంచెంసేపు రెస్ట్ అన్న దొరుకుతుంది. ఈరోజు ఐటెంలు మాత్రము దండిగా వచ్చినాయి, బలంగా పడినాయి. అయ్యాడు ఒక చికెను, అది రోళ్ళు, ఈ ఒక చికెను, అది సలాడు, ఇంకా నా పచ్చడి, ఇంకా అన్నము పచ్చడి అయితే వేసుకున్నా. ఆ ఎగ్ రైస్ అయితే ఆడ పెట్టేసిన, మళ్ళీ అయినా తిందామని. సో పచ్చడి ఉంటేనే మనకి బాగుంటుంది టేస్ట్. అన్నం తిన్నాక కాసుకోని ఉన్నా, ఆమె ఇంకొక ఆమె ఫోన్ చేస్తుందేమో అని ఫోన్ వేయాల. సర్లే పనుకుందాం అని చెప్పి అట్లా పనుకున్నా. ఒక అర్ధగంట ఫోన్ కొట్టింది, బండి స్టార్ట్ చేయాలి. నాకు తెలుసు కదా, పొద్దున్న మా మేడం, సాయంకాలం ఇంకొక మేడం. ఏమైతే రెడ్ సీ మాల్కి అయితే వచ్చింది. ఏమో ఎప్పుడు ఈ రెడ్ సీ మాల్కి వచ్చినా సరే ఈ గేట్ కాడికే పోమంటుంది. 3వ నెంబర్ గేట్ అనమాట ఇది ముందు పక్క మాలిక్ రోడ్డు. మా మేడం పోయే గేట్లన్నీ కూడా వెనక పక్క ఉంటాయి. అంటే మా మేడంకి ఏంటంటే పలానా గేట్లో ఉండే షాపులు ఉంటాయి కదా, ఆ మేడంకి బాగా తెలుసు. మా మేడంకి బాగా అన్నీ తిరిగేసిందామా. సో అందుకే కరెక్ట్గా ఆ గేట్ కాడికే పోమంటుంది. కానీ ఏమట్ట కాదు, ఈడే దిగుతుంది. ఈడ దిగి ఈ నుంచి పోతుంది అనమాట. ఇంకేడ పార్కింగ్ చేసుకుందామంటే ఆడ బండి పోతుంది, కానీ నా వెనక బండి ఉన్నది. ఇప్పుడు అప్పుడే వచ్చేసిందంట, బెన్న వచ్చేసింది. ఏదో బ్యాగ్ ఎత్తుకొని వచ్చింది, జరా అదే ప్యాంటు గుడలు ఉన్నాయి కదా, మనం రిటర్న్ ఇచ్చినాం కదా వాళ్ళవి, అదేమో రిటర్న్ ఇచ్చేసినట్టున్నది. అది ఉండేది వచ్చేసరికి 5వ నెంబర్ గేట్లో, కానీ ఏమో 3వ నెంబర్ గేట్లో అని చెప్పింది. భిన్నానే వచ్చేసింది పాపం. కనీసము ఒక అర్ధగంటన్నా ఉంటారనమాట. కనీసము ఒక అర్ధగంటన్నా ఉంటుంది ఆడ. అటాడితే అర్ధగంట కూడా లేదు, భిన్న వచ్చేసింది మేడము. కరెక్ట్గా 5 గంటలకల్లా ఇంటికి వచ్చేసినాము. ఇంకా రారు, ఇద్దరు బయటికి రారు. ఇంకేమైనా పడితే సింగిల్ డ్యూటీలు పడవచ్చు. మేడం వాళ్ళ డ్యూటీలు అయితే అయిపోయినాయి అనమాట. మేడంకి కొత్తిమీర కావాలంట. కొత్తిమీర ఇంతకుముందు కొత్తిమీర కొజ్బరా అంటారు. దీంట్లోనే బగడం అని ఇంకోటి ఉన్నది, కొత్తిమీర లాగా ఉంటుంది అది. దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. సో అవి ఉన్నాయంట బగడం. కానీ ఆమె పని మనిషి చెప్పి మొన్న మార్కెట్కి పోయినప్పుడు దండికి తెప్పించుకునింది. అవన్నీ ఇప్పుడు మురిగిపోయినాయి, వాసన వస్తున్నాయి అని చెప్పి ఆమెతో గొడవ పడుతుంది మేడం. నన్ను అయితే బగడం తీసుకురా పోయింగి అని చెప్పి డబ్బులు ఇచ్చినారు. 4 కట్టలు కావాలంట, ఇక్కడే లోకల్లో తెమ్మన్నారు. ఆమెకి వంట రూమ్లో వార్నింగ్ ఏమి ఇచ్చింది మేడము. వంట రూమ్లో నిలబడుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఆమెకైతే సుక్కలు చూపిస్తూ ఉంటుంది మేడం.
కొత్తలో నాకు కూడా కొద్దిగా ఏంద్ర ఏమో నచ్చబెడుతుంది అనిపించింది. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. నాకు ఇప్పుడు సైలెంట్గా ఉంటుందామా మేడం. ఇంకా ఆమె కొత్తగా వచ్చింది కదా, కొత్తగా ఏం లేదు, సుమారుగా 3 నెలలు అయిపోయింది ఆమె కూడా వచ్చి. అయినా కూడా ఆమెకి టార్చర్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఒక ఆమె ఉంది కాబట్టి కొద్దిగా టార్చర్ ఎక్కువ ఉన్నది. ఆమె వచ్చిందంటే కొద్దిగా తగ్గుతుంది టార్చర్. ఆమె వచ్చేంత వరకు ఈమెకు తప్పవు తిప్పలు, నాకు తప్పవు ఆకలి నిద్రలు. ఆమె వస్తే నాకు అన్నం బాగా కుదురుతుంది, ఆమెకి పని కూడా బాగా అడ్జస్ట్ అవుతుంది అనమాట ఇద్దరికి. नहीं है, बड़े चाहिए, अभी बड़ा नहीं है। बड़ा ऐसा ना, इतना इतना आता है ना। इतना है। कल सो 5-6 दो, 6 दो, अच्छा वाला दो। हाँ, वो अंदर का दो, बाद में बुड्ढी भेजेगा। हाँ, ఇక్కడైతే తీసుకుని ఎక్కడైతే ఉన్నాయి చిన్న జమి ఇది. ఈ 6 కట్టలు అంట, ఒక్కొక్క కట్ట రియాలంట. 6 కట్టలు 6 రియాలు. ఈ 6 కట్టలు ఉన్నాయి. మా మేడం ఏమో దండికి తెమ్మనింది. ఇక్కడ పెద్ద పెద్దవి ఉంటాయని మేడం 100 రియాలు ఇచ్చింది. తీరా చూస్తే ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి కానీ 6 రియాలు, 100 రియాలు ఇచ్చింది మేడం ఏమో. నాకు తెలిసి సరిపోవు. ఆయన అడుగుతాడు అన్ని ఎందుకు ఇక స్వామి నీకు అని. హోటల్ అమ్మేదని. హోటల్ కాదు ఇక స్వామి, ఇల్లే ఆమె దండికి తెమ్మంటుంది మా మేడము, సలాడ్లో తింటారంట. అన్ని తీసుకోమరు ఇంటికి అయితే 6 ఎత్తుకోమో సాలే అని ఆయన. ఇంకా మేడం ఏం చెప్తుంది. ఇంక ఈరోజు వీడియోలో మీ క్వశ్చన్ వచ్చేసరికి, నిన్న పెట్టిన వీడియోలో మొత్తం ఎన్ని సిగరెట్ ప్యాకెట్లు తీసుకున్నా ఒక్కొక్క సిగరెట్ ప్యాకెట్ ఎంత పడింది ఇదైతే కామెంట్ చేసేయండి. అది కూడా చాలామంది ఇండియా డబ్బులు అయితే కామెంట్ చేస్తారు. ఇండియా డబ్బులు కాదు, ఇక్కడ డబ్బులు ఎంత అయిందో కామెంట్ చేయండి. సో ఇంకా రాత్రి తినడానికి చపాతీలు అయితే కలుసుకున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 3 ఉన్నాయి. ఇంకా తోఫిక్ బాయ్ ఇచ్చిన చికెన్ అయితే ఎత్తిపెట్టుకున్నా, ఎందుకంటే నాకు తెలిసి ఎట్టా రాత్రికి నాకు ఇబ్బంది అవుతుందని. సో చికెను ఒక 3 రొట్టెలు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి, ఇవి అయితే తినేస్తా. ఇంకా సలాడ్ కూడా మధ్యాహ్నం తినలా, ఎత్తిపెట్టుకున్నా ఎందుకనే మంచిది రాత్రి తిందాంలే అని. సో దాంతోపాటు అది కూడా తినేస్తా. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ప్లీజ్. మీ అందరు సపోర్ట్ చేయండి. నేనైతే